తెలుగు అమ్మాయి, గోదావరి అమ్మాయి తన ఫస్ట్ డెబ్యూ మూవీతో అయితే మన ముందుకు రాబోతున్నారు అనుశ్రీ గారు. 'దేవగుడి' మూవీతో. సో, ఒకసారి అడిగి మాట్లాడదాం. మ్యామ్ మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది? నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. ఒక మూవీ ఆడిషన్స్ ఓకే. జరుగుతుంటే కాల్ చేస్తే వెళ్ళుండే. వెళ్ళిన తర్వాత స్టోరీ చెప్పిన తర్వాత ఓకే. చాలా బా అనిపించింది. ఇది చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడే స్టోరీ విన్నప్పుడే నాకు అర్థమైంది. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. దీనికన్నా ముందు ఎందులోనైనా యాక్ట్ చేశారా? నేను యాక్చువల్లీ ఇప్పుడు ప్రెజెంట్ 5 మూవీస్ చేస్తున్నానండి. ఇది నా ఫస్ట్ రిలీజ్ అవుతున్న మూవీ. ఓకే. ఇంకా ఏప్రిల్‌లో ఒక మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది. సో, తెలుగు అమ్మాయిలకి కొంచెం ఛాన్సెస్ తక్కువుంటాయి అని అంటున్నారు కదా! సో, మీకు ఇండస్ట్రీలో అలాంటిదేమన్నా ఎదుర్కొన్నారా? చాలా అండి. నన్నొక మూవీ తీసుకున్నారు. అండ్ షూట్ కూడా చేశారు 2 డేస్. మళ్ళీ తర్వాత ఏమైందో తెలీదు. వేరే వాళ్ళని పెట్టుకున్నారు. అలాంటియి చాలా ఇండస్ట్రీ కామన్ కదా! ఎందుకంటారు అలాంటి? నాకు తెలీదు. సో, తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ కావాలి అని చాలామంది అనుకుంటారు. కానీ బ్యాక్ అవ్వడానికి, వెనకెళ్ళడానికి రీజన్స్ ఏమంటారు? అంటే ఒక్కటండి ఇక్కడ తెలుగు అమ్మాయి అనేసరికి ఎందుకు భయపడతారంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు కదా! ఒక అమ్మాయిలో. అంటే కొన్ని సీన్స్‌కి నేను అయి చేయను, ఇవి చేయను. సో, అవి ఎలానో మన ఫ్యామిలీ త్రూ నుంచి కానీ, మన చుట్టూ ఉన్న సర్కిల్ నుంచి గానీ ఇవన్నీ కామన్ కాబట్టి ఇండస్ట్రీ కొంచెం భయపడుతున్నారు. అంటే వేరే వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు ఏదైనా చేస్తారు. కానీ ఈ మూవీలో స్టోరీకి ఏది కరెక్ట్ సీన్ ఎక్కడుండాలో అక్కడే ఉన్నాయి. సో, మీరిందాక చూసారు గదా! సో, అది నాకంత బ్యాడ్ అనిపించలేదు. ఓకే. తెలుగు అమ్మాయి ఇలాంటి మూవీలో యాక్ట్ చేయడం చాలా ప్రౌడ్‌గా అనిపిస్తుంది నాకు కూడా. సో, మీ ఫ్యామిలీ వాళ్ళు, రిలేటివ్స్ చాలా మంది మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదన్నారు. సో, ఇది చూసిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? చాలా బావుంది. లుక్ బావుంది. అంటే కొంచెం లేట్ నేనొక ఇది థర్డ్ ఇయర్ ఇండస్ట్రీకొచ్చి. బట్ 3 ఇయర్స్‌కి మూవీ రిలీజ్ అవ్వడం అంటే నాట్ ఎన్ ఈజీ యాక్చువల్లీ. వాళ్ళెలా అంటే ఇండస్ట్రీ అంటే తెలుగు అమ్మాయిలు ఒక చిన్న విలేజ్ నాది రాజోలు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఏ సీన్ చేసినా వాళ్ళకి కొంచెం రాంగ్ అనిపిస్తది. సో, అట్లాంటిది ఇండస్ట్రీలో ఈ సీన్స్ చేయడానికి కొన్ని ఫ్యామిలీ త్రూ కూడా ఉంటాయి గదా! సో, నేనైతే ఎక్కడ వల్గారిటీ చేయలేదు. నేననుకున్న గోల్ రీచ్ అయితాను. బట్ నా ఫ్యామిలీని ఎక్కడ తక్కువ చేయకుండా వాళ్ళతో పాటు కూర్చొని చూసే మూవీయే నేను చేస్తాను అని వాళ్ళు ప్రామిస్ చేసొచ్చాను. అవే తీసుకుంటున్నాను సెలెక్టెడ్‌గా. నైస్ మేడం. మీకు ఏమైనా ఛాలెంజింగ్ రోల్స్ ఇలాంటివి చేయాలని ఏమైనా ఉందా? అండి. ఎలాంటి రోల్స్ చేయాలని? నాకు 'అరుంధతి' మూవీ లాంటిదా వావ్! లేడీ ఓరియెంటెడ్ అంటే నాకు చాలా ఇష్టము. ఓకే. ఇంకొకటి 'రామాయణం' సీతాదేవి క్యారెక్టర్. ఓకే. సో, విజయశాంతి అట్లా ఫైట్స్ నేను ఆల్రెడీ ఇప్పుడు ఫైట్స్ ఇవన్నీ చేస్తాను. ఓకే. నేర్చుకుంటున్నాను. వావ్! అంటే మేము మీతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చూడబోతామన్నమాట ఫ్యూచర్‌లో. తప్పకుండా. ఓకే. థాంక్ యూ మేడం. అలాగే 'దేవగుడి' మూవీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మీ మూవీ కూడా చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ.